నమస్తే వెల్కమ్ టు మీడియా డిబేట్ నేను భాగ్యశ్రీ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపనట్టు ప్రగల్భాలు పలికిన ట్రంప్ మరోసారి అక్కసు వెలుగక్కారు. అమెరికాలోని గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలకు భారతీయులను నియమించుకోవద్దని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టెక్ కంపెనీలు అమెరికన్లను పట్టించుకోవడం లేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాలనలో వీటన్నింటికీ చరమగీతం పాడతానని హెచ్చరించారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇప్పటికే దిగ్గజ టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయుల పరిస్థితి ఏంటి? ఆయా కంపెనీల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న వారి సిచ్యువేషన్ ఏంటి? టెక్ కంపెనీల వర్షన్ ఏంటి? ఇదే ఇవాల్టి మీడియా డిబేట్. ఎస్, ఇక ఇది మిడ్డే డిబేట్లో పాల్గొనడానికి ఇవాళ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బొల్లారం నిరంజన్ యాదవ్ గారు, అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి ముగ్గురికి. ఎస్, లక్ష్మణ్ గారు, మరి ఇవాళ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపనంటూ కూడా గతంలో ట్రంప్ ఎన్నో వ్యాఖ్యలు చేశారు. ఇక భారత్ పై విధించిన సుంకాలపై కూడా ఇలా ట్రంప్ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. మరి తాజాగా ఇటు టెక్ కంపెనీలకు, దిగ్గజ కంపెనీలకు భారతీయ ఉద్యోగులను నియమించుకోవద్దు అంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఎందుకు ట్రంప్ భారత్ని ఎందుకు టార్గెట్ చేశారంటారు? ఆయన ఒక బాధ్యత గల ప్రెసిడెంట్గా వ్యవహరించటం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఆయనకు కోపం సాఫ్ట్వేర్ కంపెనీల యొక్క యాజమాన్యాల మీద ఉంటే ఉండొచ్చేమో కానీ అక్కడ పరిస్థితులను బట్టి, అంటే ఆయనకి ఏదైనా సహకరించలేదనో, లేకంటే ఎన్నికల్లో ఆర్థిక పరంగా సహాయం చేయలేదనో ఉందేమో కానీ, ఇప్పుడు ఎలన్ మస్క్ చేశాడు, ఆయనతో కూడా గొడవ పెట్టుకున్నాడు. ఆయనేమో నేను ఇంకో రాజకీయ పార్టీ పెడతా అంటున్నాడు. అలా వివాదాస్పదుడిగా కనిపిస్తున్నాడు. అసలు నష్టం ఎవరికండి? 50 లక్షల మంది భారతీయులు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలోనే ఎక్కువ శాతం ఉన్నారు. అంటే 90% మంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు. ఉన్నప్పుడు నువ్వు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలని బెదిరించి నువ్వు ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వకండి అంటే ఆయన ఏం చేసిండు? H1B వీసాలు కట్టిస్తారని చేసిండు, దొరకడం లేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ నువ్వు తరిమేమని చెప్తున్నావా? అంటే వాళ్ళందరినీ పంపించేస్తే నీ కంపెనీలు మూసుకోవాలి కదా. అక్కడ నీకు పనిచేసే వాళ్ళు ఎవరండి? అధిక శాతం మనమే ఉన్నాము అక్కడ, ఇండియన్సే ఉండేది. ఉన్నప్పుడు నువ్వు అలాంటి పిలుపు ఇవ్వచ్చా? నష్టం ఎవరికి? నీ దేశానికే నష్టం దానివలన. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా అనేక మంది అక్కడ వెళ్తే తప్ప అక్కడ పని జరగదు. ఉండొచ్చు, ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఒక 100 మంది ఎంప్లాయీస్తో, సాఫ్ట్వేర్ ఇంజనీర్తో చేయాల్సిన పని ఇప్పుడు ఏఐ అంటున్నారు. అలాంటిది టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత 100 మంది బదులు 40 మందో 50 మందితోనే సరిపుచ్చవచ్చు. ఓకే, ఆ 40-50 మంది అయినా కూడా నీకు ఎక్కడి నుంచి రావాలి? ఎక్కువగా ఏ దేశం నుంచి రావాలి? ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచంలోనే అత్యధిక శాతము తయారవుతున్నటువంటి విద్యార్థులు మన దేశంలో ఉన్నారు. చైనా, మన దేశం ప్రధానంగా వినిపిస్తాయి ఈ రెండు దేశాలు. సరే, చైనా మీద ఉన్నటువంటి విశ్వాసం వేరు, మన మీద ఉన్నటువంటి విశ్వాసం వేరు. సో మనకి ఎక్కువ అవకాశాలు ఇస్తాయి సాఫ్ట్వేర్ కంపెనీలు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చిగా బెదిరించేటువంటి మాటలు మాట్లాడితే గనక పోనీ వాటిని చట్టపరంగా చేసి చూద్దాం. చేయలేదే. ఆయన చట్టపరంగా ఏం చేయలేదు. భారతీయుల యొక్క విద్యార్థులకు నువ్వు ఉపాధి అవకాశాలు అంటే ఇక్కడ జాబులు ఇవ్వవద్దు అని చెప్పి ఊరికి మాట్లాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు వాళ్ళ కంపెనీల్ని. మరి చేతనైతే చట్టం చేయమని చూద్దాం, ఇక్కడ ఏం చేయగలుగుతాడు? ఎలా చేయగలుగుతాడు? వాళ్ళ గ్లోబల్ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి ఏ దేశస్తులైనప్పుడు అట్లా కూడా మరి టూరిస్టు దేశంగా పాకిస్తాన్ ముద్ర వేసింది. పాకిస్తాన్ దేశస్తుల ఉద్యోగాలు చేయడం లేదా? చేస్తున్నారు కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేరా? ఉన్నారు కదా.
మరి చైనా వాళ్ళు లేరా? నువ్వు అంటే మండి పడతావు కదా, చైనా వాళ్ళు లేరా? ఉన్నారు కదా అక్కడ. మరి ఇక్కడ ఈ ఈ ఈ కాలమాన పరిస్థితుల్లో అవన్నీ ఆ బెదిరింపులు, పలానా దేశస్తులు వచ్చి ఇక్కడ జాబులు చేయకూడదు, మీరు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దు అంటే ఏంటి? భారతదేశం ట్రంప్కు చేసినటువంటి నష్టం ఏంటి? ఏంటి మీకు భారతదేశానికి ఏంటి వైరం? దేనికి? కౌగులించుకున్నావు కదా ప్రధానమంత్రి గారిని, పొగిడావు కదా అమెరికా వచ్చినప్పుడు. మరి ఏంటి? ఎవరితో ఉంది నీకు వైరం ఇక్కడ? ఎస్. అరే వాళ్ళు ఇక్కడ మంచిగా ఇంజనీర్లుగా తయారైపోయి, నాలెడ్జ్ బాగా ఉండి, ఎలిజిబిలిటీ ఉండి, క్వాలిటీ ఉండి వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళకి తయారవుతున్నారు, వస్తున్నారు. నేను చేతగానే వాళ్ళు వస్తున్నారా మీ దగ్గరికి? మీ అమెరికా వాళ్ళకంటే చేత కాదు, ఏది చేయలేరు మీకు. అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ అయితే కాదు. రైట్. ఎస్ వెంకటరెడ్డి గారు, మరి ఏదైతే ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే ఇటు సాఫ్ట్వేర్ రంగంలో అటు అమెరికాలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. మరి మరోసారి ట్రంప్ తన అక్కసును అయితే వెలగక్కారు. మరి ఇప్పటికే అమెరికాలోని గూగుల్ కావచ్చు, ఇటు మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీల్లో భారతీయులను నియమించుకోవద్దు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటు సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏంటంటారు? అందరికీ నమస్కారం. నిన్న డొనాల్డ్ ట్రంప్ ఏదైతే స్టేట్మెంట్ ఏదైతే మాట్లాడిండో ఏఐ కాన్ఫరెన్స్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్లో, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడున్న కంపెనీస్ వేరే దేశాలకు వెళ్ళకూడదు, అక్కడ పెట్టుకోకూడదు, ఇక్కడే అమెరికా గ్రేట్ అనే కాన్సెప్ట్ తీసుకురావాలి, ఇక్కడే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఆలోచనతోటి మాట్లాడిన మాటలు. అంటే ఆయన ఉద్దేశం అంటే ఇది ఫస్ట్ టైం కాదు. యాక్చువల్గా చెప్పాలంటే మోడీ 1.0 అప్పుడు మాట్లాడాడు, తర్వాత మోడీ 2.0 అప్పుడు కూడా, ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడు. ఏంటి? అమెరికా ప్రపంచ దేశాల్లో ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి, అమెరికా ఫినాన్షియల్ సిస్టంలో గ్రేట్గా ఉండాలి, అమెరికన్స్కు జాబ్స్ రావాలి, మిగతా వాళ్ళ సంగతి సెకండరీ అంతా కూడా అని చెప్పి అదే కాన్సెప్ట్లో మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఒక బిజినెస్ మ్యాన్ లాగా మాట్లాడుతుంటాడు. ఆ బిజినెస్ మ్యాన్ ఆయనకి ఆర్థిక శాస్త్రం తెలుసో తెలియదు కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తుంటాడు. నెంబర్ 1 ఏంటంటే అక్కడ ఉన్న అమెరికన్స్ని లేకపోతే రిపబ్లికన్స్ని వాళ్ళని మెప్పించడానికో లేకపోతే వాళ్ళకి బ్యాక్ సపోర్ట్గా తీసుకోవడానికో అప్పుడప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తుంటాడు. కానీ ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా ఏ విధమైన ఎగ్జిక్యూటివ్ వే కానీ ఎగ్జిక్యూషన్ కానీ జరిగే అవకాశాలు లేవు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎక్కడ కూడా రాలేదు ఇప్పటి వరకు చెప్పాలంటే. ముందుగా యూనివర్సిటీస్ మీద కూడా ఆయన వెళ్ళగక్కాడు. అట్లీస్ట్ డోంట్ టేక్ ఫారిన్ స్టూడెంట్స్ టు ది అమెరికా అని చెప్పేసి అక్కడ ఇప్పటివరకు అప్పటి నుంచి ఇప్పటివరకు F1 వీసాలు ఆల్మోస్ట్ 30% తగ్గిపోయినాయి. చాలా పెద్ద ఇంపాక్ట్ యాక్చువల్గా వాళ్ళ అమెరికాకి కూడా. ఎందుకంటే పెద్ద మొత్తంలో ఇన్కమ్ అంతా కూడా వచ్చేది ఈ అమెరికన్ సిస్టమ్ స్టూడెంట్స్ మీదనే. కానీ దాన్ని 30% ఆల్మోస్ట్ తగ్గిపోయింది. చాలామంది స్టూడెంట్స్ వెళ్ళట్లేదు అమెరికా పోతే జాబ్స్ రావు, చదువుకోవడం కష్టం అవుతుంది అన్నీ కూడా ఆలోచనతోటి. రెండవది టారిఫ్ విషయంలో ఇండియా మీద టారిఫ్ 100% ఇస్తాం, 200% ఇస్తాం అని చెప్పి రకరకాల స్టేట్మెంట్ చెప్పాడు. తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని లేదు వి డోంట్ డూ దాట్, విల్ ఓన్లీ విల్ పుట్ ఓన్లీ లిటిల్ టారిఫ్ అని చెప్పుకుంటూ వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు లెస్ దెన్ 10%, 12% అది కూడా అంతవరకే ఉంటుంది తప్పితే 100%, 200% చైనాను మిగతా కంట్రీస్ లాగా కాదు ఇక్కడ సో అది యూటర్న్ తీసుకొని మళ్ళీ అదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. సో నిన్న మళ్ళీ ఏమంటున్నాడు? ఎంప్లాయ్మెంట్ మీద లేకపోతే కంపెనీస్ మీద. అనేది అందరికి తెలిసిన విషయం ఏంటంటే బిగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అమెరికాలో, క్రీమీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, టాప్ క్రీమీ కంపెనీస్ 60 to 70% ఆఫ్ ద కంపెనీస్ సిఇఓలు కానీ సిటిఓలు కానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కానీ వీళ్ళంతా కూడా మనోళ్ళు కష్టపడితేనే ఆ బిగ్ కంపెనీస్ ఇంత ఈ లెవెల్కి వచ్చాయి. గూగుల్ సత్య నాదెల్ల కానీ లేకపోతే తర్వాత సుందర్ పిచ్చయ్ గారు కానీ లేకపోతే ఇంకొకరు కానీ వీళ్ళంతా ఊరికనే వాళ్ళకి జాబ్స్ డైరెక్ట్గా సిఇఓ పోస్టులు రాలేదు. ఆ కంపెనీలో సంవత్సరాలు కొద్దిగా కష్టపడి వాళ్ళ టెక్నాలజీని ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళని టెక్నాలజీ వాడుకుంటేనే ఈరోజు ఆ పెద్ద కంపెనీస్ వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. సో వీళ్ళంతా మనోళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తేనే ఈ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ నివిడియా కానీ మిగతా కంపెనీస్ అన్నీ కూడా పైకి వచ్చినాయి.
అది తప్పితే వాళ్ళకి మరి ఆయన తెలిసి మాట్లాడుతున్నాడు, తెలియక మాట్లాడుతున్నాడో తెలియదు కానీ ఒక పొలిటికల్ యాంగిల్‌లో మాట్లాడుతున్నాడు కనపడతా ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అవన్నీ జరగవు కూడా జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే మన టెక్కీస్ ఏదైతే ఐటీ సెక్టర్స్‌లో మన వాళ్ళు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కంపెనీస్ కూడా మనగలిగే పరిస్థితులు లేవు. సో ఆయన అనొచ్చు ఏది ఎంప్లాయ్మెంట్ అంతా కూడా అవుట్‌సోర్సింగ్ అంతా ఇండియా నుంచి తీసుకుంటున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా చైనాలో పెడుతున్నారు. ఫైనాన్షియల్ డిస్బర్స్‌మెంట్ అంతా ఐర్లాండ్ నుంచి ఇస్తా ఉన్నారు చెప్పేసి చెప్పాడు. కానీ అదంతా కూడా ఊరికనే మనకేం జాబ్‌లు ఇవ్వట్లేదు. ఇప్పుడు రైట్. F1 వీసాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మెరిట్ బేస్డ్ వీసాలు ఇవన్నీ కూడా ఊరికనే ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవట్లేదు. 85,000 మంది దగ్గర వీసాలు ఉంటాయి ఎవ్రీ ఇయర్. దాంట్లో 60-70% మనోళ్ళే. ఎందుకంటే అదంతా మెరిట్ బేస్డ్. ఆ మెరిట్ బేస్డ్ ఉన్నారు కాబట్టి తీసుకుంటున్నారు. ఆ కంపెనీస్ కూడా బాగుపడుతున్నాయి. ఆ కంపెనీస్ కూడా డెవలప్ అవుతా ఉన్నాయి. సో అవన్నీ కూడా కామన్‌గా అన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఆయన. ఏదో మనకి ఊరికనే ఎవరు పడితే వాళ్ళకి ఇంకా జాబ్స్ ఇవ్వట్లేదు ఫ్రీగా. సో నేనేమంటున్నానంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆయన ఊరికే ఏదో పొలిటికల్ యాంగిల్‌లో స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు కదా తప్పితే అయన్నీ కూడా జరిగే అవకాశాలు లేవు. సో మన దగ్గర ఏందంటే మన దగ్గర క్యాలిబర్ ఉంది. అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయి. ఎక్స్ట్రార్డినరీ నాలెడ్జ్ ఉంది. ఐటీ సెక్టర్స్‌లో విపరీతమైన నాలెడ్జ్ ఉంది. తర్వాత మిగతా వాటిలో కూడా చాలా పెద్ద ఎత్తున నాలెడ్జ్ ఉంది. అంతా క్రీమీ సెక్టర్స్‌లో డాక్టర్స్ కానీ, ఇంజినీర్స్ కానీ, ఏఐలో ఐటీలో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కానీ అంతా తెలుగు మన ఇండియన్సే ఉన్నారు. తర్వాత తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అలాంటిది మనం కాదని చెప్పి అమెరికన్ గ్రేట్ అగైన్ అని తీసుకుపోయే కాన్సెప్ట్లో ఆయన పెద్దగా విజయం సాధించేదే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు తీసుకుంటాడు చెప్పండి. ఇవాళ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. మరి మరోసారి భారత్పై ట్రంప్ తన అక్కసునైతే వెలగక్కారు. మరి అమెరికాలో ఉన్నటువంటి గూగుల్ కావచ్చు, ఇటు మైక్రోసాఫ్ట్ వంటి వారి టెక్ కంపెనీలో భారతీయులను నియమించుకోవద్దు అంటే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు అమెరికన్లో పనిచేస్తున్నటువంటి భారతీయ ఉద్యోగులపై ఆందోళన కలిగిస్తోంది. మరి ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుందంటారు? ముందుగా డిబేట్లో ఉండే ప్రతి ఒక్కరికి, అదేవిధంగా యాంకర్ మేడం గారికి, స్వతంత్ర టీవీ చూసే ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఫల్య ధోరణి ఈరోజు ట్రంప్ గారు చేసిన వాక్యాలని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్న గత 11 ఏళ్ళ 11 ఏళ్ళు 12 అవుతున్న రోజు నుంచి బీజేపీ ఏ రోజు కూడా టెక్నాలజీ వైజ్గా గ్రోతింగ్ లేదు. స్కిల్ ఇండియా అని అన్నారు, అదేవిధంగా అవి ఇవి అని చెప్పడం తప్ప ఈరోజు వరకు కూడా వీసాల గురించి ఆ మధ్యకాలంలో 2 ఇయర్స్ కింద 1 ఇయర్ కింద కూడా వీసాల గురించి బైడెన్ కానీ ఇప్పుడు వచ్చిన ట్రంప్ కానీ వీసాల గురించి ఎక్స్పర్ట్స్ కనీసం ఉండే సెంట్రల్ మినిస్టర్ గారు పట్టించుకోకపోవడం అనేది దీనికి నిదర్శనమే ఈరోజు వాళ్ళ ఇష్టారాజ్యంగా ట్రంప్ మాట్లాడడం అనేది ఒకటి. రెండోది ఏంటంటే జీడిపి గ్రోత్ రేట్లో 4 ట్రిలియన్ దాటింది మన ఇండియా యొక్క గ్రోత్ రేటు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ నాలెడ్జ్ పరంగా టెక్నాలజీ పరంగా ఉంటే కాన కంపల్సరీ ఇండియా ఒక వన్ ఆఫ్ ది స్టేజ్కి వెళ్ళిపోతుంది అనేది కూడా ఒక కారణం ఉంది. అదేవిధంగా ఈరోజు ట్రంప్ మోదీ ఒప్పందాల ప్రకారంగా నడుస్తున్న విధానాలలో కూడా ఈ యొక్క విధానం అనేది కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గత సంవత్సరము అదేవిధంగా 6 నెలల కింద కూడా ట్యాక్సులు వసూలు చేయడంలో 200% కానీ, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడంలో కానీ, అదేవిధంగా వీసాలు అవి కానీ H1 వీసాలకు రద్దు చేయడంలో కానీ ఇట్లాంటి ధోరణి ట్రంప్ చేస్తుంటే కూడా ముఖ్యంగా సింధూరు ఈ దేశానికి ప్రామాణిక్యం ఉండే మహిళలను కూడా కించపరిచే విధంగా కూడా ఆయన నేనే ముందుండాలి, ఈ ప్రపంచానికి నేను చాటి చెప్పాలి, నేనే ఒక ముఖ్యంగా ఉండాలి అనే ధోరణి పోతున్నప్పుడు మనము ఈ ప్రపంచంలో 4వ స్థానంలో మనం 3వ స్థానంలో జనాభా పరంగా కానీ గ్రోత్ రేట్లో కానీ ఉన్నాం. ఈ గ్రోత్ రేట్లో ఉన్నప్పుడు ఈ ఎవరైనా కానీ నెంబర్ 1 ఉన్న పర్సన్స్ కంపల్సరీ ఇట్లాంటి ఆదేశాలు చేస్తారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయడంలో తప్పేం లేదు. ముఖ్యంగా ఆ మధ్యలో యాపిల్ ఇండియాలో పెట్టొద్దని యాపిల్ అధ్యక్షులు వారికి చెప్పడంలో కూడా ట్రంప్ ముందున్నాడు. ఇది ఎస్పెషల్లీ ఎందుకు చెప్పాలంటే ఈ బీజేపీ యొక్క మోదీ వైఫల్యం అని చెప్పొచ్చు. అదే సెంట్రల్ మినిస్టరు ఫారెన్ అఫైర్స్ అతను రియాక్ట్ అవ్వకపోవడం విధానంలో కావచ్చు, ఇక్కడ ఉండే కార్పొరేట్ కల్చర్ వాళ్ళకు సపోర్ట్ చేసి అక్కడ ఉండే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఈ ధరల పెరుగుదలను పెంచడంలో కూడా ఈ ధోరణి ఉంది.
ఎందుకంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు తీసుకున్నట్టయితే ఆ రోజుల్లో దాని గ్రోత్ రేటు చూడండి. ఆ రోజుల్లో ఫారిన్ అఫైర్స్ సంబంధించిన విధానాలను చూడండి. ఈరోజు 2014 నుంచి 2024 ఉన్న విధానాలు జీడిపి కావచ్చు, అదేవిధంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కానీ, అదేవిధంగా స్టాక్ మార్కెట్స్ విధానాల్లో కావచ్చు, ఇప్పుడు ఇంత దారుణంగా. ఎందుకంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ యొక్క భారతీయులకు ఏదైనా బతకడానికి అంటే ఇక్కడ ఉండి నార్మల్గా బతికే కన్నా అదే అక్కడ పోతే ఒక 4 రూపాయలు పెరుగుతుంది, అంటే ఈడ ఉండే ఒక రూపాయకు అక్కడ 70 రూపాయలు పెరుగుతుందనే ఆశతోన అక్కడ ఉండే ఉద్యోగాలు, అక్కడ ఉండే విధానాలలో వాళ్ళు ఏదో అలా సాధక బాధక బతుకుతుంటే దాంట్లో కూడా ఈరోజు యుఎస్ఏ ట్రంప్ గారు ఇలా చేయడం అనేది ఒక అహంకారానికి నిదర్శనం అనేది కూడా చెప్పొచ్చు. దానికి బీజేపీ ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేది కూడా స్పష్టంగా ఈరోజు క్లారిటీగా తెలిసిపోతుంది. ఎందుకంటే వసూలు వీసావి అదేవిధంగా ట్యాక్స్ల పరంగా వసూలు చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం నైతిక బాధ్యత వహిస్తున్నారు? ఈ భారతదేశానికి ప్రధానమంత్రి ఉన్న మోదీ కానీ, అదేవిధంగా ఉండే సెంట్రల్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ కానీ ఏం నైతిక బాధ్యత వహిస్తున్నారు? మనల్ని ఊచకోతలాగా ఒకటికి 2 అట్లా కంటిన్యూగా సంవత్సరంలో 3-4 షాకులు ఇస్తున్నారు. అక్కడ ఆ దేశంలో డబ్బులు వస్తామని అక్కడ ఆశతోనే పోయి బతికే వాళ్ళకు ఈరోజు అగమ్య గోచరంగా కట్టేసి, కాళ్ళకు కట్టేసి, చేతులు కట్టేసి మీరు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలనే నైతిక ధోరణి అనేది ప్రవర్తించడం ట్రంప్ చేస్తున్నప్పుడు ఈ యొక్క బీజేపీ పార్టీ కనీసం చిత్తశుద్ధితో కనీసం ఇలా అవుతుందని మానవ దృక్పథం కూడా ఈరోజు వ్యవహరిస్తలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు గత 10 ఏళ్ళ నుంచి కాంగ్రెసు 10 ఏళ్ళు పరిపాలించిన నాటిలో కాంగ్రెస్ సంబంధించిన ఫారిన్ అఫైర్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్ళ నుంచి 11 ఏళ్ళు నడుస్తుంది. ఈరోజు జరుగుతున్న విధానాల్లో మన దౌర్భాగ్య స్థితి ఎలా ఉంది అనేది కూడా పేదరిక పోవడంలో, ఉద్యోగాలది కూడా ఒక దౌర్భాగ్య స్థితి అనేది చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. లక్ష్మణ్ గారు, మరి ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో అసలు ట్రంప్ ఎందుకు భారత్పై ఇంత అక్కసు వెలగక్కుతున్నారు? మరి ప్రస్తుతం అక్కడ జాబ్ చేస్తున్నటువంటి ఆ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? మరి భారత్పై ఇది ఎంత మేరకు ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది కదా. మన మిత్రులు ఇద్దరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మన యువత ఇక్కడ అన్ని అర్హతలు ఉండి బాగా సాంకేతిక పరంగా మంచి పరిజ్ఞానం ఉండి ఇక్కడ ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఒకటి. ఇక్కడ కాకుండా అమెరికాలో పనిచేస్తే ఎక్కువ జీతం వస్తుంది మన డాలర్స్ నుంచి రూపీకి చేంజ్ అయినప్పుడు అనేది ఒకటి. సో ఎంతో ఆశతో వాళ్ళు చదువుకున్నారు వెళ్ళి అమెరికాలో జాబ్ చేయాలి అని. అలాంటి వారి విషయంలో అతనేదో బెదిరిస్తూ ఉంటే ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు భారతదేశం బెదిరిస్తుంటే మన ఇండియన్స్ పేరు పెట్టి బెదిరించాడు. అమెరికా అంటే ఖచ్చితంగా భారతదేశం రియాక్ట్ కావాలి, 100% రియాక్ట్ కావాలి. మన యువతకు ధైర్యం నింపాలి, ఆయన ఆ మాటలు ఉపసంహరించుకోవాలి, లేకపోతే తగిన గుణపాఠం చెప్పాలి. ఎలా చెప్పాలనో మనం చెప్పక్కర్లే, వాళ్ళకి తెలుసు వ్యూహాలు ఏం చేయాలి అని. ఇప్పుడు నావల్ని ఆగిపోయి చూద్దామన్నాడు, మరుసటి రోజు మళ్ళీ మాట మార్చాడు, నేను నా వల్ల కాదు అన్నాడు. అంటే అక్కడ లెసన్ చెప్పారు, భారతదేశం లెసన్ చెప్పిన తర్వాత మార్చుకున్నాడు అభిప్రాయాన్ని. ఇప్పుడు ఎందుకు చెప్పడం లేదు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇది యువత ఎంతో ఆశతో పాపం కష్టపడి కొంతమంది అయితే పాపం రిక్షా దొక్కేవాళ్ళు, ఆటో నడిపే వాళ్ళు కూడా పిల్లలు మంచిగా చదువుకొని అమెరికా పోని మంచి జాబ్ చేయని అని చెప్పి అప్పులు చేసి వాళ్ళను ఇంజనీర్లుగా చదివించినట్టు వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చాలా మంది ఆటోలో వెళ్తున్నప్పుడు కూడా అడుగుతుంటాను, ట్యాక్సీలో వెళ్తున్నప్పుడు అంత లక్ష్మణ్ గారు,
మీ ఆడియో సరిగ్గా రావట్లేదు సార్. రాస్తూ ఉంటే ఆయన గడువుతో పరిపాలిస్తాడు. రైట్ ఏమో నాకు ఇక్కడ క్లియర్ గానే ఉందమ్మా. సార్ మీ ఆడియో స్టక్ అవుతుంది, సిగ్నల్స్ లేదు సార్. ఎస్ వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇక్కడ మరి ఇవాళ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు భారత్ నైతిక బాధ్యత వహించాలి, మరి భారత్ కూడా ఇందుకు సంబంధించి స్పందించాలి అని చెప్పి మరోపక్క డిమాండ్ అయితే వినిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మరి భారత్ పై ఎంత మేరకు ప్రభావం చూపొచ్చు అంటారు? ఏ విధంగా ఉందంటే భారతీయులకి ఏదైతే ఉద్యోగాల కల్పన ఉందో డెఫినెట్గా దానికి పెద్దగా కోరిగేది ఏం లేదు. ఆయన స్టేట్మెంట్ రిలీజ్ చేసింది తప్పితే ఎక్కడ కూడా ఇంతకుముందు నేను చెప్పిన టారిఫ్ విషయంలో చెప్పాడు, అన్ని కంట్రీస్ మీద టారిఫ్ వేస్తా అన్నాడు. ఏమైంది మళ్ళీ యూటర్న్ తీసుకొని లేదు వీఆర్ నాట్ డూయింగ్ దాట్ అని చెప్పేసి మళ్ళీ 10% <10%గా తీసుకొచ్చాడు. <10% భారత్ మీద అంటే లీస్ట్ అనమాట చెప్పాలంటే. చైనా మీద ఉండొచ్చు, మిగతా కంట్రీస్ మీద ఉండొచ్చు. ఎందుకు అంటే డెఫినెట్గా మోడీ గారి పరిపాలన, మోడీ గారి అడ్మినిస్ట్రేషను, ఫారిన్ రిలేషన్స్. అప్పుడు 2004-2014 ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం రిలేషన్స్ మెయింటైన్ చేసిందని, ఏం గ్రోత్ రేట్ పెంచింది, ఏం జీడిపి పెంచింది, ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది పోయారు, ఇప్పుడు ఎంతమంది పోతున్నారు, ఎన్ని దేశాలకి మన 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 భారతీయుల వీసా, ఇండియన్ వీసా అంటే ఎంత ఇంపార్టెన్స్ పెరిగిందో ఇప్పుడు అందరికి తెలుసు. ఇది మోడీ గారు వచ్చిన తర్వాతనే, మోడీ గారి అడ్మినిస్ట్రేషన్ చూసే ఇప్పుడు మొత్తం టోటల్గా ఫారిన్ కంట్రీస్ అన్ని మన వైపు చూస్తున్నాయి. మనం అంతకుముందు వాళ్ళ వైపు చూసేవాళ్ళం. అది మోడీ గారి అడ్మినిస్ట్రేషన్, భారతీయ జనతా పార్టీ అడ్మినిస్ట్రేషన్కి, కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్స్కి. కాంగ్రెస్ అసలు పట్టించుకుందా? ఫారిన్ రిలేషన్స్ పట్టించుకుందా? ఒక్కడ చైనా ఉంటే చైనాని పట్టించుకుందా? ఎవరు కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయకుండా గమ్మన కూర్చుంది. డెఫినెట్గా ఇప్పుడు 4th లార్జెస్ట్ కంట్రీ ఎకానమీలో వచ్చింది అంటే డెఫినెట్గా మోడీ గారి అడ్మినిస్ట్రేషన్ ఇదంతా కూడా. అన్నగారు ఇప్పుడు 136 అన్నగారు మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీరు మోదీ ఏదో చేసిరని మీకు అర్థమైతే లేదు. ఈ దేశం, ఈ ప్రపంచంలో 136 స్థానం మన జీడిపి ప్రతి వ్యక్తి మీద. ఈ దేశ జనాభాను మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఈ దేశ జనాభా ఎంతమంది ప్రపంచంలో 2వ స్థానం, మొదటి స్థానంకి వచ్చింది. ఈ జీడిపి అంటున్నారు కాబట్టి చెప్తున్నారు. డెఫినెట్ గా ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వల్ల. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది ఏం లేదు. యువతకు ఏ రోజు కూడా పట్టించుకున్న ధోరణి లేదు. నేను మాట్లాడినప్పుడు, మీరు మాట్లాడినప్పుడు నేను కామ్గా ఉన్నా. మీరు కూడా మాట్లాడని నేర్చుకోండి. ఎట్లా సరే చెప్పండి అన్న. తప్పు చెప్తున్నారు మీరు, తప్పుడు చెప్తున్నారు. లేదు నేను తప్పుడు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. జస్ట్ నోట్ డౌన్ ద పాయింట్స్. ఓకే డోంట్ డిస్టర్బ్ మీ. యు ఆర్ ఇన్ ఎ లైవ్. ఓకే నేనేమంటున్నానంటే డెఫినెట్ గా కంపేర్ చేసుకుంటే లార్జెస్ట్ కాంటెక్స్ట్ ఎకానమీలో కానీ, మిగతా ఫారిన్ రిలేషన్స్లో కానీ ఏదైనా కూడా డెఫినెట్ గా మనం ముందు వరుసలో ఉన్నాం. మోడీ గారు తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం డెఫినెట్ గా ముందుకు తీసుకెళ్తా ఉంది, అన్ని రంగాల్లో తీసుకెళ్తా ఉంది. ఇప్పుడు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వీఆర్ ద నంబర్ 1 యాక్చువల్లీ. వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఆల్ ఆఫ్ దెమ్. వీఆర్ ఎక్స్పోర్టింగ్ టు ఆల్ ద కంట్రీస్ అవర్ మొబైల్స్. చాలా పెద్ద ఎకానమీ గ్రోత్ ఉంది దాంట్లో. రెండవది డిఫెన్స్ సెక్టర్స్లో దగ్గర 30,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు వీఆర్ ఇంపోర్టింగ్ యాక్చువల్లీ. ఒకప్పుడు వీ యూస్ టు ఇంపోర్ట్ ఈవెన్ జాకెట్స్, చిన్న బుల్లెట్స్, చిన్న అన్ని కూడా డిఫెన్స్ సంబంధించిన కూడా వీ యూస్ టు ఇంపోర్ట్ డ్యూరింగ్ ది 2004 and 2014 UP government. They did not bother about it. And now we are growing actually. Made in India, make in India, stand up India, startup India. So many companies are coming and they are on the queue right now. A lot of companies coming from even China and other countries as well to the India. So అన్ని కూడా ఆ కంపెనీస్ అన్ని కూడా మన దగ్గర పెడతా ఉన్నారు, వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు? మన దగ్గర we have a knowledge, extraordinary knowledge. We have a capabilities. We have a mathematical ability. Analytical skills we have got. సో అన్నీ చూసి ఇక్కడికి వస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఆయన యాంగిల్లో, పొలిటికల్ యాంగిల్లో మాట్లాడతాడు. బట్ ఎగ్జిక్యూషన్స్ వచ్చేసరికి డెఫినెట్గా వీ విల్ ఇన్వాల్వ్. ఆ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆపరేషన్ సింధూర్ మీద కూడా చాలాసార్లు మాట్లాడారు. మేము చెప్పినా కూడా
భారతీయ జనతా పార్టీ ఇక్కడ గవర్నమెంట్ చెప్పినా కూడా ఆయన మాట్లాడుకుంటా ఉంటున్నాడు, సీజ్ ఫైర్ మేమే చేయించిన అన్నాడు. మళ్ళీ ఆయన చెప్పిండు సీజ్ ఫైర్ కాదు కాదు కాదు, పాకిస్తాన్ ముందు రిక్వెస్ట్ చేసింది ఇండియాని, ఇండియా రిక్వెస్ట్ చేస్తేనే ఆపిరని చెప్పి ఆయన మధ్యలో మాట్లాడారు. దాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ పార్లమెంట్లో లేకపోతే ఇలాంటి వాళ్ళు బయట ఇవన్నీ కూడా ప్రచారం చేసుకుంటూ వాళ్ళ పబ్బం కడుపుకోవడానికి, కాంగ్రెస్ని బతికించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న బాధలు పడతా ఉన్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణకి కాదు భారతదేశానికి చేసింది ఏమి లేదు. దట్ జస్ట్ నథింగ్ చెప్పాలంటే. ఇప్పుడు గ్రోత్ కనపడతా ఉంది, ఎవ్రీథింగ్. ఎస్, మీ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా భయపడాల్సిన అక్కర్లేదు. ఎవరైనా కూడా ఎంప్లాయ్మెంట్ మీద కూడా నేను ఇంతకుముందు చెప్పిన ఆల్ బిగ్ కంపెనీస్ who are there in America, they are hiring our employees, our people actually. So without them definitely no company can survive actually in America. ఎందుకంటే అదంతా కూడా అమెరికన్స్కి ఒక 1 అవర్కి ఒక $100 ఇస్తే మన దగ్గర మన వాళ్ళకి 20 నుంచి 30, $40 ఇస్తూ ఉంటారు. డెఫినెట్గా ఆ బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం ఆ కంపెనీస్ అన్ని కూడా మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ మిగతా కంపెనీస్ అన్ని కూడా అవుట్సోర్స్ చేయడానికి చేస్తూనే ఉంటాయి. వాళ్ళకు ఎస్ విన్ సిచ్యువేషన్, మనకు జాబ్స్ కావాలి, వాళ్ళకి బిజినెస్ కావాలి. మనకు కావాలంటే మన దగ్గర మనం కూడా మన వాళ్ళు కూడా వచ్చి బిజినెస్ పెట్టుకోవచ్చు. బట్ సో ఇన్ అదర్ వే రౌండ్ నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆల్ ఓవర్ ఈస్ గోయింగ్ దేర్ యాక్చువల్లీ if they have depending on the skill and all, సో వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి మన దగ్గర కంపెనీలు పెట్టుకుంటే ఎస్ మనం కూడా డెఫినెట్గా గ్రో అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇండియన్ ఎకానమీ గ్రోత్ ఉంటుంది, ఇండియన్ ఎకానమీలో గ్రోత్ ఉంటుంది, మనం గ్రో అవుతాం, జీడిపి గ్రో అవుతుంది. డెఫినెట్గా ఇవన్నీ జరుగుతాయి. కానీ అది కూడా ఆలోచించాలి. చెప్పాలంటే ఎప్పుడైతే ట్రంప్ ఇలాంటి స్టేట్మెంట్స్ రిలీజ్ చేసినప్పుడల్లా ఆర్ ఇండియన్స్ షుడ్ థింక్ ఆఫ్ ఇట్, మస్ట్ థింక్ ఆఫ్ ఇట్ దట్ ఎస్ we'll have to go back to India and start our own companies. Why should we here అని చెప్పేసి అది కూడా ఆలోచిస్తే డెఫినెట్గా మనకు కూడా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. సో నేనేమంటున్నానంటే ఆయన బిజినెస్ మెన్ ట్రంప్ ఆ బిజినెస్ యాంగిల్లో మాట్లాడతాడు, అమెరికాను గ్రేట్గా చేసే ఉద్దేశంతో మాట్లాడతాడు. ఇవన్నీ కూడా వరుస పెట్టి వస్తాయి, కానీ ఎగ్జిక్యూషన్లో అవుతున్నాయా? ఎగ్జిక్యూషన్లో అవ్వట్లేదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తున్నారా? అది ఇవ్వట్లేదు. ఇండియా గురించే మాట్లాడట్లేదు కదా. ఎందుకు చెప్తున్నాడు అంటే చైనాలోనేమో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ అవుట్ సోర్సింగ్లోనేమో ఎంప్లాయ్మెంట్ ఇండియా నుంచి తీసుకుంటారు, ఫైనాన్షియల్ డిస్బర్స్మెంట్నేమో ఏది ఐర్లాండ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ జరగవద్దు, మన దగ్గర చేయండి అని చెప్పి ఆయన ఈ వాంటెడ్ యాక్చువల్లీ టు దేర్ కంపెనీస్ యాక్చువల్లీ టు బిన్ అమెరికా. దాని గురించి మాట్లాడుతున్నాడు తప్పితే ఎందుకంటే మన దగ్గర స్కిల్ ఉంది కాబట్టి there is no option for them to without taking our Indians into the employment. So definitely తీసుకోవాల్సిందే, వాళ్ళు తీసుకుంటేనే వాళ్ళు ఆ కంపెనీస్ కూడా సర్వే అవకాశాలు ఉంటాయి. లేకపోతే అమెరికన్స్కి ఎంతమందికి ఇస్తారు? అమెరికన్స్ ఎంతమంది కష్టపడతారు? అంతమంది కంటిన్యూస్గా మనకి ఏంటంటే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఒక క్యాపబుల్ పర్సన్స్, మనం ఎంతసేపు అయినా పని చేయగలుగుతాం, ఏ నాలెడ్జ్ అయినా మనం క్రోడీకరించగలుగుతాం, ఏదైనా కూడా మనం చేసే సమర్థత మన ఇండియన్స్కి ఉంటుంది. అందుకే కదా ఏ కంపెనీస్ కానీ ఇక్కడ అమెరికాలో కాదు, ఈవెన్ అక్రాస్ ది గ్లోబ్. సో అన్ని కంపెనీస్ అన్ని కంట్రీస్ అన్ని కూడా మన వాళ్ళు ఎందుకు పోతున్నారంటే ఆల్ బికాస్ ఆఫ్ ది స్కిల్. అదే మనం నేర్చుకున్నది అంతా కూడా, మన చదువు అదంతా కూడా, మన ఐటీ నాలెడ్జ్ కూడా. సో ఇవన్నీ కూడా ప్రతి సెక్టర్లో మనం ఉన్నామంటే డెఫినెట్గా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది ఆర్ క్యాపబిలిటీస్. రైట్. ఎస్ నిరంజన్ గారు, ఇందాక వెంకటరెడ్డి అన్నగారు అన్నట్టు గ్రోతింగ్ అది ఇది అని చెప్తున్నారు, నాలెడ్జ్ పరంగా జాబ్ల పరంగానే. 100% ఫెయిల్యూర్ బీజేపీ పార్టీ అని నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే గత 11 ఏళ్ళలో అవుతున్నది. ఈ రోజు వరకు ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసిన దౌర్భాగ్యం ఈరోజు బీజేపీ పత్రం లేదు. అదేవిధంగా ఇంకో అన్నగారు అంటున్నాం మేము అది చేసినాం, ఇంపోర్టు ఎక్స్పోర్టు అవి అని చెప్తున్నారు. మీరు యాజ్ పర్ కాగు ఆ మధ్యకాలంలో ఇచ్చినది ఇది, మీరు కావాలంటే కూడా చూడండి. 646% ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే కేవలం 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ. 79% ఇది కాగు నివేదిక, వేటే నివేదిక కాదు. అదేవిధంగా ఈ నివేదికల ప్రకారం 79% మాత్రమే ఫారెన్ కంట్రీస్ను ఎంకరేజ్ చేసింది మాత్రమే ఉంది అని చెప్తున్నారు. 669% ఫారిన్ కంట్రీస్కి సంబంధించిన ఇక్కడ పెట్టుబడి వ్యవస్థలను ప్రోత్సహించింది ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇదే స్పష్టంగా ఎక్కడిదో కాదు, ఇది కాగు అదేవిధంగా మిగతా సర్వేల ప్రకారం ఇచ్చినవి.
అది కూడా అన్నగారు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగాల పరంగా అంటే మేము ఇంకా నేను చెప్పే అవసరం లేదు. భారతదేశంలో ఉద్యోగ కల్పన చేసినా కానీ, విద్యా వ్యవస్థను ప్రోత్సహించినా కానీ, ఉద్యోగాలలో ఒక ఉన్నత స్థాయి విలువలను ఇందాక అన్నట్టు సాఫ్ట్వేర్ నాలెడ్జ్ని తెచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆ విధానం లేకపోవడం వల్లనే ఒక దేశమోడు మన దేశాన్ని, మన దేశంలో ఉండే రాష్ట్రాల ఉపాధి కల్పనను నిరుత్సాహపరుస్తూ జైళ్ళల్లో వేసి తాళ్ళేసి కట్టేసి వీసాలను ఇచ్చి ఏకంగా ఫ్లైట్లను పంపించి దౌర్భాగ్య స్థితి వస్తున్నప్పుడు కూడా ఈ బీజేపీ పార్టీ పట్టించుకోవట్లేదు. కాబట్టి వాళ్ళు అట్లా వచ్చిండ్రు. ఒక జైల్లో ఖైదీలాగా ఒక మర్డర్ చేసినా, ఓ మానభంగం చేసినట్టు వీసాలు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి ఇక్కడ లేదు దౌర్భాగ్య స్థితి. ఇది మతం ముసుగులో ఉపాధి కల్పన లేదు అనే దౌర్భాగ్య స్థితికి ఎంటెక్లు బీటెక్లు చేసిన వాళ్ళు అక్కడ అప్పులు చేసి వారి యొక్క అమ్మ నాన్నలు కూలీ పనులు చేసుకున్న వాళ్ళు కూడా అప్పులు తీసుకొచ్చి వడ్డీ వ్యాపారాలతో లక్షల కొద్ది వడ్డీ వ్యాపారాలు తీసుకొచ్చి ఈరోజు ఫారెన్కి పంపిస్తే, ఫారెన్ కంట్రీస్లో ఇలా చేస్తున్నప్పుడు ఒక మానవ దృక్పథంతో కనీసం మానవ దృక్పథంలో కూడా స్పందించని దౌర్భాగ్య స్థితి ఎవరైనా ఉన్నాడంటే అది కేవలం బీజేపీ పార్టీలో ఉండే మోదీ, అదేవిధంగా ఫారెన్ అఫైర్స్ జయశంకర్ కావచ్చు. అదేవిధంగా ఈరోజు అన్నగారు అంటున్నారు, ఇందాక అన్నారు మేము అది చేసినాం ఇది చేసినాం, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు వేస్తామన్నారు. ఎక్కడ పోయినాయి? ప్రతి సంవత్సరం మేము ఇంత ఉపాధి చేస్తామన్నారు. ఎక్కడ ఆ ఉపాధి లేకపోవడం వల్లే కదా ఫారిన్ కంట్రీస్లో 40 లక్షల మందిలో దాదాపు ఒక 20 లక్షల మంది ఈ 10-15 ఏళ్ళనే ఫారిన్ కంట్రీస్కు ఈ బతకడ దౌర్భాగ్య స్థితి అయింది. ఫారిన్ కంట్రీస్లో గన్ కల్చర్ ఉండడం వల్ల ఈరోజు ఆ గన్ కల్చర్కి దాసోహమై ఒక్కొక్కరు వస్తుంటే ఆ దౌర్భాగ్య స్థితి మనకెందుకు? ఈరోజు ఈడ ఉపాధి లేకపోవడం వల్లనే కదా అక్కడ వెళ్ళి వాళ్ళ యొక్క క్రిమినల్ యాక్ట్లకు, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క జీవోలకు మనవులు బలి అవుతున్నప్పుడు కనీసంలో కనీసం స్పందించకపోతే ఇదేం దౌర్భాగ్యం? ఇది బీజేపీ పార్టీ యొక్క వైఫల్యం కాదంటారా? బీజేపీ యొక్క యంత్రాంగ వ్యవస్థ, విద్యా వ్యవస్థను, అదేవిధంగా ఉద్యోగ వ్యవస్థను సనాతన ధర్మం వైపుకు తీసుకెళ్ళడానికి మొదటి రూటు కాదంటారా? ఇది కూడా ఆలోచించాలి. ఎందుకంటే మాట్లాడే ముందు కాదు, ఈరోజు టెక్ అని ఎస్పెషలీ ఈ భారతదేశంలో ఉండే వ్యక్తులను ఉద్యోగాలను తీసేయండి అని ఇంత క్లారిటీగా చెప్తున్నప్పుడు దాని యొక్క స్పందించకుండా వారి యొక్క వ్యవస్థలను అట్లెట్లా ప్రోత్సహిస్తారు? ఇప్పుడు హైదరాబాద్లో ట్రంప్ టవర్స్ అవుతుంది, 70 ఫ్లోర్లో ట్రంప్ టవర్స్ అవుతుంది. దీన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? మీరు ప్రోత్సహించి ఉద్యోగాలను తీసేసి లాస్ట్కు మతం ముసుగులో సనాతన విధానం అని చెప్పుకుంటూ దౌర్భాగ్య స్థితికి ఎందుకు వస్తుంది? టెక్ మహేంద్ర టెక్ అని చెప్పిండ్రు. మేము స్థాపించిన యూనివర్సిటీలు అండి. ఈరోజు మీ గవర్నర్ వ్యవస్థ లేకపోతే గవర్నర్ వ్యవస్థలో కూడా డైరెక్ట్ ప్రధాని, అదేవిధంగా మినిస్టర్లు ఇన్వాల్వ్ అవ్వకపోతే ఈ విద్యా వ్యవస్థ ఎందుకు ఇంత దౌర్భాగ్య స్థితికి వస్తుంది? అదేవిధంగా ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో పోయి జైళ్ళ పాలయ్యి ఇదే విధానం ఎందుకు అంత దౌర్భాగ్య స్థితి? ఈ భారతదేశ ఉపాధి కల్పన లేకపోవడం వల్లనే కదా. అది కూడా ఆలోచిస్తున్నారు జనాలు, ప్రజలు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ట్రంప్ అంత దారుణంగా మాట్లాడుతున్నాడు, యుద్ధం ఆపేసిన అని చెప్పిండు, స్పందించట్లేదు. అదేవిధంగా ఈరోజు ట్యాక్స్ల పరంగా దోపిడీ చేస్తున్నాడు. ఈ భారత ప్రజలని అక్కడ పోయి ఒక బతుకు ఉపాధి కోసం పోతే ఇంత దౌర్భాగ్య స్థితి చేస్తున్నప్పుడు కనీసం మినిమం రెస్పాన్స్ లేకపోతే ఎట్లా అండి? అది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. మనం కూడా గమనించాలి. ఈరోజు మన నాలెడ్జ్ ఎంత ఉపయోగపడుతుంది, ప్రపంచానికి ఉపయోగపడుతుంది. ప్రపంచ దేశాలలో మన వాళ్ళు, మన యూనివర్సిటీలలో మన దగ్గర చదివిన వాళ్ళు అంత నాలెడ్జ్ ఉందంటే ఈరోజు పరిశ్రమల విధానం ప్రోత్సహించకపోవడం, చిన్న పరిశ్రమలు, కార్పొరేట్ విధానాలు ప్రోత్సహించడం, చిన్న వ్యవస్థలను ప్రోత్సహించకపోవడం, స్టార్టప్ను ప్రోత్సహించకపోవడం వల్లనే కదా ఈరోజు అక్కడ పోయి ఆ జైలు పాలు కావడం. అది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. మనం ఏదో చెప్పినంత మాత్రాన కాదు. గత 10 ఏళ్లలో గ్రోత్ చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అని దెప్పిపోవడం ఏదో మాయమాటలు కాదు. కావాలంటే మీరు కాగు లిస్టులు తీసుకోండి, ఆర్టీఐ వేయండి. అదేవిధంగా మీరు ప్రతి రాష్ట్రంలో ఉండే యూనివర్సిటీల యొక్క
విద్యా వ్యవస్థలను, ఉపాధి కల్పన వ్యవస్థలను 10 ఏళ్ళు ఏం చేసిన అనేది క్లారిటీగా తీసుకోండి. మీకు ఇంత క్లియర్గా మీరు తీయండి. గత 10 ఏళ్ళ నుంచి విద్యా వ్యవస్థకు, ఉపాధికి, ఉద్యోగాల కల్పన ఎన్ని చేసిండ్రు అనేది తెలుస్తుంది. స్పష్టంగా మీకే తెలిసిపోతుంది మనం చేసిన లోపం ఏందనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది. రైట్. ఎస్ వెంకటరెడ్డి గారు చెప్పండి. ఎస్ చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అనుకుంటాను, ఆయనకి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు, అండర్స్టాండింగ్ అది లేదు. అన్నా, అది మీకే అవగాహన సబ్జెక్ట్ లేదు. ఏంటో అర్థం కాదు. ఒక్క నిమిషం, ట్రంప్ ఒక్క గురించి నిమిషం. మాట్లాడమంటే నిరంజన్ BJP గారు, గురించి ఒక్క మాట్లాడుతున్నారు. కానీ అవగాహన నీకు సబ్జెక్ట్ అయితే రానప్పుడు ఆ ట్రంప్ గురించి మాట్లాడడం భారతీయ జనతా పార్టీ, మోడీ తర్వాత ఇవే మాట్లాడుతున్నారు. మీరు దేని గురించి సబ్జెక్ట్ ఏంటి? అన్నా, సబ్జెక్ట్ అంటే ఏ లైన్ టెక్నాలజీ పరంగా, సబ్జెక్ట్ ఏ లైన్ టెక్నాలజీ, అవ్వాలి? టెక్, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎంతసేపు ఈరోజు కూడా సాఫ్ట్వేర్ గ్రోత్ అప్ తెలంగాణలో అంటే ఒక్క నిమిషం, వాంటెడ్ నిరంజన్ చేస్తున్నట్టుగా గారు. అన్నా, వాంటెడ్ చేస్తున్నట్టు, యాక్చువల్ గా డెలిబరేట్ గా నువ్వు ఎలిగేషన్ చేస్తున్నట్టు లెక్క. డెలిగేట్ కాదు, ఈ రోజు మీ రాహుల్ గాంధీ చేసినన్ని కూడా ఈ రోజు మీలాంటి వాళ్ళకి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ చెప్పించడం పార్టీ లెక్క. మోడీ ఇట్లాంటివి మీరు స్పందించకపోవడం చేసినంత వల్లనే కూడా. కదా. మీరు భారతీయ జనతా పార్టీ, మీరు భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాల అధికారంలో ఉంది, భారతదేశంలో అధికారంలో ఉంది. మీ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భారతదేశంలో 18 రాష్ట్రాల్లో మేము అధికారంలోకి వచ్చాం. సనాతన ధర్మాన్ని, మతం ముసుగులో ఎమోషన్ని డైవర్ట్ హర్యానా చేసి కానీ ఆ ఢిల్లీ మీరు కేజ్రీవాల్ చిత్తు కట్ట కూడా ఓడించడం కాదు. మేము గెలుచుకున్నాం. మానవాళి విలువలను కోల్పోయి ఓన్లీ ఎమోషన్ రైట్ చేస్తున్నారు. బతికించడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. సనాతన ధర్మం అని చెప్పేసి చేస్తున్న ప్రయత్నం నిరంజన్ ఏంటంటే, గారు, మీరు చేసింది ఏం లేదు ఈ దేశానికి చేసింది ఏం లేదు. మీరు ట్రంప్ గురించి మాట్లాడితే మొత్తం మీ స్పీచ్ అంతా భారతీయ జనతా పార్టీ, మోడీ గారి గురించి మాట్లాడతారా? సరే అన్న, మీరు అన్నట్టు ఉద్యోగాల కల్పన ఈ దేశంలో మీరు ప్రతి సంవత్సరం ఎన్ని ఉద్యోగాలు వేస్తారో చెప్పండి. నేనేమంటున్నానంటే, ఎస్ డెఫినెట్ గా ప్రతి విద్యార్థికి, ప్రతి స్టూడెంట్ కి బయటికి పోయి చదువుకోవాలని ఆలోచన ఉంటది. మీరు బయటకు పోయే మీరు నిజంగానే మరి 68 సంవత్సరాలు 70 సంవత్సరాలు మీరు పరిపాలించారు. మీరు హిందూ యూనివర్సిటీలు తీసుకురాలేదు. ఎందుకు పోతున్నారు మరి సంవత్సరాలు కొద్దిగా అమెరికాకి? కనపడలేదా మీకు? సోనియా గాంధీ, మీ రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, మీ ఇందిరా గాంధీ వీళ్ళందరూ ఎందుకు ఆపలేకపోయారు? డాలర్ డ్రీమ్స్ అనుకుంటూ అమెరికా డాలర్ డ్రీమ్స్ అని మన విద్యార్థులంతా అక్కడ పోయి చదువుకొని అక్కడ ఎంప్లాయ్మెంట్ సంపాదించుకొని జాబ్లు చేసుకుంటే మీరు ఓర్వలేకపోతున్నారా? మీరు మీకు అర్థమైతలేదు. మీకు ఇప్పటికి కూడా క్లారిటీ రావట్లేదు. పరిశ్రమల విధానంగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు, కార్పొరేట్ కల్చర్ కే ఇస్తుంది. అది మీకు అర్థమైతలేదు. ఈ రోజు ఇంత దౌర్భాగ్య స్థితి, 40 లక్షల మంది జనాభా అక్కడ యుఎస్ఏలో చేయడానికి కారణం మీరు కాపు కూర్చోండి. అయితే నేనేమంటున్నంటే, అయితే అక్కడ ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మన వాళ్ళు కూడా చాలా మంది ఇల్లీగల్ గా బతుకుతా ఉన్నారు. ఒక వీసా, ఏదో ఒక ఎంప్లాయీ ఒక జాబ్ ఉంటే దగ్గర ఒక 10 వీసాలు వేస్తారు. F1Bకి ఒక 10 అప్లై చేస్తారు. దాంట్లో ఏం చేస్తారు, ఒక స్క్రూటినీ చేసిన తర్వాత ఎస్ డెఫినెట్ గా ఎవరైతే సమర్థత ఉందో ఆ కంపెనీ కానీ లేకపోతే ఆ క్యాండిడేట్ స్టూడెంట్ ఆ విద్యార్థిని కానీ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే కొంతమంది అక్కడికి వెళ్ళి కూడా చదువుకొని ఆ టైంలో ఏదైతే ఇప్పుడు మన కంట్రీలకు ఎవరైనా వస్తారు, వేరే కంట్రీ వాళ్ళు వస్తారు, దానికి ఒక వీసా పర్మిట్ ఉంటుంది, పీరియడ్ ఉంటుంది, ఆ తర్వాత వెళ్ళిపోవాలి. అలాగే అమెరికాలో కూడా ఏంటంటే మన స్టూడెంట్స్ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక లిమిట్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది, ఒక 2 years 3 years ఇస్తారు వాళ్ళకి. ఈ లోపల వాళ్ళు ఏం చేయాలి, జాబ్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత జాబ్ చూసుకుంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఒక లీగల్ ఇమ్మిగ్రెంట్ లాగా ఉంటారు అక్కడ. కానీ అక్కడ జాబ్ లేకుండా అక్కడే ఉండిపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళు డెఫినెట్ గా బయటకు పంపిస్తారు. దొరికితే బయటకు పంపిస్తారు, దొరకకపోతే బాగానే ఉంటారు. ఇది ఇండియన్స్నే కాదు, మొత్తం దేశాలు ఎవరైతే రకరకాల దేశాల నుంచి అమెరికాకు పోయారో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద, అక్కడ ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ పంపిస్తారు. ఒకసారి పంపించారు, ఇమ్మీడియట్ గా యాక్షన్. ఎస్ మా ఫారిన్ మినిస్టర్ గారు జయశంకర్ గారు ఇన్వాల్వ్ అయ్యారు. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది, మోడీ గారు ఇన్వాల్వ్ అయ్యారు. అలాంటివి కూడా అయిపోయింది, క్లోజ్ అంతవరకే. దాన్ని పట్టుకొని మళ్ళీ చెప్పుకుంటూ ఏం నాలెడ్జ్ అని నాకు అర్థం కాదు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళని బయటికి పంపించే అధికారం వాళ్ళకు ఉంటది. నువ్వెవరు ఆపడానికి చెప్పడానికి? ఎవరు ఆపుతారు? ఎక్కడేమన్నా వాళ్ళకి మిగతా కంట్రీస్ వాళ్ళని ఎట్లా పంపిస్తారో అట్లాగే మన వాళ్ళని పంపిస్తారు.
ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటాయి. ఇంకా జమైకా వాళ్ళు ఉన్నారు, పక్కన మెక్సికో వాళ్ళు ఉన్నారు, మిగతా మిడిల్ ఈస్ట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా అలా అదే విధంగా పంపించారు. ఎందుకంటే వాళ్ళ కంట్రీని వాళ్ళు బాగుపరచాలని ఆలోచనతో ఉంటారు. రెండవది, ఫారిన్ రిలేషన్స్ దగ్గర దగ్గర ఇప్పుడు 100 కంట్రీస్ మనతో భారత్ తోటి అలైన్మెంట్ లో ఉన్నాయి. భారతదేశం అంటే ఎంత గౌరవం, ఎంత రెస్పెక్టో మన మోడీ గారు వెళ్ళినప్పుడల్లా కనపడతా ఉంటది. అది వీళ్ళకి రాహుల్ గాంధీకి ఓర్వలేడు. ఆయన ఇక్కడ స్టేట్మెంట్ లేడు, ఇక్కడ అమెరికాలో పోయి ఇస్తాడు. భారతీయ జనతా పార్టీ మీద, మోడీ గారి మీద కించపరిచే వ్యాఖ్యలు మాట్లాడుతుంటారు. అట్లా ఉంటది వీళ్ళది. రెండవది ఏంటంటే ఫారిన్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఇండియాకి వచ్చి ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ, తర్వాత మనకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కానీ, రకరకాల జాబ్స్ ఇవ్వడం కానీ, పెద్ద ఎత్తున మనకి ఎంప్లాయ్మెంట్ కానీ, లేకపోతే జీడిపి పెరుగుతూ ఉందంటే ఎస్ డెఫినెట్ గా దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్. ఫారిన్ రిలేషన్స్ బాగున్నాయి కాబట్టి. రష్యా కానీ లేకపోతే మిగతా కానీ, ఇప్పుడు ట్రంప్ సరే మీరు రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దంటే మేము కొనుక్కుంటూ ఉంటాం. మనం we will buy actually wherever is cheaper, wherever is feasible, wherever we can buy, we will buy actually. We don't bother about the companies. Yes, Venkareddy garu, companies guరించి మనం Venkareddy garu. ఆలోచించం. వెంకటరెడ్డి గారు, మరి ఏదైతే ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో మరి తన పాలనలో దీనికి ఇదంతా చరమగీతం పాడతానని చేసినటువంటి వ్యాఖ్యలు, మరి ఈ నేపథ్యంలో ఈ విధంగా చూసుకుంటే కనుక మరి ఇప్పుడు అమెరికాలో భారతీయుల ఉద్యోగులకు కష్టమే అంటారా? మరి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు కాకుండా కొత్తగా వెళ్లే వారికి అక్కడ వెళ్ళి ఆ పై చదువులకు కావచ్చు, లేదంటే పై చదువులు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు చేయాలనుకున్న వారికి మరి అమెరికాలో ఇప్పటికే అటు గ్రీన్ కార్డ్ వీసాలకు సంబంధించి కూడా అనేక ఆంక్షలు విధించిన పరిస్థితి మనం చూసాం. మరి ఇప్పుడు ఆ ఉద్యోగులకు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కష్టమే అంటారా? అట్లాంటిది ఏమి ఉండదండి. అన్లెస్ అంటిల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రిలీజ్ చేస్తే తప్ప, వాళ్ళ ఎగ్జిక్యూషన్ ఏమైనా వస్తే తప్ప, ఎంతసేపున కూడా పొలిటికల్ యాంగిల్లో రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నాడు తప్పితే అక్కడ ఎక్కడ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎక్కడ రిలీజ్ చేయలేదు ఇప్పటివరకు. అలాంటిది ఏమి జరగదు. కొంత రెస్ట్రిక్షన్స్, కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. డెఫినెట్ గా రేపొద్దున మన 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 వాళ్ళకి, మన భారత్లో మన ఇండియన్స్కి వచ్చే బాధలు ఏముండవు, మనకి ప్రాబ్లమ్స్ ఏముండవు. ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ఏదో ఉత్తగానే ఫ్రీగా ఇవ్వట్లేదు. మనకి మెరిట్ బేస్డ్ మీద F1B వీసాలు వస్తూ ఉన్నాయి. మన వాళ్ళు దగ్గర 5 మిలియన్ మంది మన జాబ్ చేసుకుంటా ఉన్నారు. ఎట్టి పరిస్థితులు వాళ్ళకి ఏ డోకా ఉండదు. ఇదంతా కూడా పొలిటికల్ యాంగిల్లో వాళ్ళ అమెరికన్స్ ఒప్పించడానికో చేస్తున్న ప్రయత్నంలో ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆ రిపబ్లికన్స్ మరి ఓట్లేసి గెలిపించారు కాబట్టి రేపొద్దున రిపబ్లికన్స్ అమెరికన్స్ కి మేము జాబ్స్ ఇస్తాము, మేము కంపెనీస్ ఇక్కడే తీసుకొచ్చి ఇక్కడే పెడతాము, ఎంప్లాయ్మెంట్ ఇక్కడే సోర్సింగ్ చేస్తామని చెప్పి చెప్పుకుంటుంటాడు. డెఫినెట్ గా మనం చెప్పినట్టుగా మిగతా కంట్రీస్ ఏ విధంగా మాట్లాడతారో అదే పొలిటికల్ యాంగిల్ లో మాట్లాడొచ్చు. అన్లెస్ అంటే వాళ్ళకి ఎగ్జిక్యూషన్ లోకి వస్తే తప్పితే మనకి ఇంతవరకు అమెరికన్ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ లో ఎక్కడైనా చేంజెస్ ఉంటే తప్పు. ఎట్టి పరిస్థితుల్లో మనకి ఏ డోకా లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ రిలేషన్స్ అట్లాగే ఉంటాయి. మన ఎంప్లాయ్మెంట్ కి ప్రాబ్లం ఉండదు. మనం లేకుంటే మిగతా కంపెనీస్ కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి తప్పితే మనని కాదని ముందుకు పోయే అవకాశాలు అమెరికాలో ఎక్కడ కూడా ఉండదు. రైట్, నేను ఎన్ఆర్ఐగా చెప్తున్నాను. మరో గెస్ట్ కూడా యాడ్ అయ్యారు. ఇక విద్యావేత్త ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఇక ఇప్పుడు చూసుకున్నట్లయితే ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. మరి మరోసారి ట్రంప్ తన అక్కసునైతే భారత్ పై వెలగక్కినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి పెద్ద దిగ్గజ కంపెనీలు ఏదైతే గూగుల్ కావచ్చు, ఇటు మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవద్దు అంటూ కూడా ఆ కంపెనీలకు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి నిజంగానే రాబోయే రోజుల్లో ఇటు భారతీయులకు అమెరికాలో ఉద్యోగాలు కష్టమే అనుకోవచ్చా? అలా కాదండి, ఒక మాట అన్నాడు ఆయన, ఈ రాడికల్ గ్లోబలైజేషన్ అనే మాట మాట్లాడాడు. నేనేమంటున్నా అండి, గ్లోబలైజేషన్ ఈజ్ ఏ గ్లోబలైజేషనే. దానికి రాడికల్ అని లేకపోతే సాఫ్ట్ అనేది ఏమీ ఉండదు. మన గ్లోబలైజేషన్ లో మనం అందరం భాగమైపోయాం. ఎప్పుడైతే గ్యాట్ ఒప్పందం జరిగిందో అందులో అందరం కూడా గ్లోబలైజ్డ్ అయిపోయాము. ఆ సంతకం పెట్టింది మీరు ఈ గ్యాట్ లో భాగమా కాదా అమెరికా చెప్పాల్సి వస్తుంది ఈ విషయం. ఎందుకంటే ఆయన వార్నింగ్ ఇస్తున్నది ఎవరికి? మనకు కాదు, ఇండియన్స్ కాదు వార్నింగ్ ఇస్తున్నది, కంపెనీస్ కి ఇస్తూ ఉన్నారు. మీరు చెప్పినట్టుగా గ్లోబల్
తర్వాత గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజాలకు ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇస్తే ఏమన్నారంటే, మీరు ఆపేసేయండి, ఈ భారతీయులను రిక్రూట్ చేసుకోవడం ఆపేయండి, మా వాళ్ళకు ఉద్యోగాలు మొదలు అమెరికన్స్కి ఇవ్వండి, అమెరికన్స్కి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది, అసలు మాకు స్థానం లేదా అనేటువంటి ఒక నిస్సహాయ స్థితి అమెరికన్లకు వచ్చేసింది అని ఆయన వార్నింగ్ ఇచ్చాడు. కనుక ఇండియన్స్ ఆపేసేయండి. అందుకే ఇదంతా ఏంటంటే, అక్కడ ఈ టెక్నాలజీ సంబంధించిన జాబ్స్ ఎక్కువ మటుకు మెజారిటీ ఇండియన్స్ ఉంటున్నారు. ఈ ఇండియన్స్ మీ యొక్క దయతో ఉండడం లేదు, వీళ్ళ నాలెడ్జ్ బేస్డ్గానే ఉంటున్నారు, మెరిట్ బేస్డ్గా ఉంటున్నారు. కంపెనీస్ ఎప్పుడు కూడా, ఈ టాప్ కంపెనీస్ పర్టికులర్గా వీళ్ళు మీ దగ్గర సరుకు లేకపోతే మిమ్మల్ని తీసుకోరు. మీకు ఇవ్వాల్సింది, వాళ్ళకి కావాల్సింది ఏదైతే సరుకు మీ దగ్గర ఉంది కనుక, ఇది గ్లోబల్ కాంపిటీషన్ అమ్మా. అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో ఎందుకు మెజారిటీ 30%, 40% ఇండియన్స్ రూల్ చేస్తున్నారు? ఎందుకు సత్యనాదెళ్ల CEO అయ్యాడు? ఎందుకు సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు, సత్యనారాయణ, వీళ్ళంతా కూడా ఆ స్టేజెస్ ఎందుకు వెళ్ళారంటే, ఎవరో దయతో దాక్షిణ్యంతో వచ్చింది కాదు అది. వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు, కంపెనీకి కావాల్సినటువంటి లాభాలను ఇవ్వగలుగుతున్నారు, టెక్నాలజీని ఇవ్వగలుగుతున్నారు, సర్వీసెస్ని ఇవ్వగలుగుతున్నారు మన భారతీయులు. కనుక ఇది ప్యూర్లీ ఇక్కడే మన దగ్గర ఏదో రిజర్వేషన్స్ అవి ఉంటాయి, ఆ రిజర్వేషన్స్ లాంటిది కాదు. ఇదంతా కూడా ప్యూర్లీ మెరిట్ బేసిస్. కంపెనీకి ఏం కావాలనో ఆ సరుకు ఇవ్వగలిగిన మనుషులు కావాలి వాళ్ళకు. కనుక కంపెనీ ఇస్తుంది, ఆ కంపెనీని ఇతను వార్నింగ్ చేస్తున్నాడు. కంపెనీ వింటుందా మరి? ఇండియన్స్ ను, భారతీయులను అందరినీ పక్కకు పెట్టేసి ఒక అమెరికా వాడికి బదులుగా ఇప్పుడు వాడికి ఇచ్చే జీతం 3 ఇండియన్స్కి ఇవ్వచ్చు, 4 ఇండియన్స్కి ఇవ్వచ్చు. ఎందుకంటే చీప్గా వస్తుంది, క్వాలిటీ వస్తుంది ఇండియన్స్తో. వీడి దగ్గర క్వాలిటీ కూడా లేదు అమెరికన్ సర్వీసెస్లో, వాడికి టెక్నాలజీ నాలెడ్జ్ లేదు, పైనుంచి డబ్బులు ఎక్కువ వాడికి, పైనుంచి సమయం ఫుల్ టైం ఇవ్వడు, పైనుంచి అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. తర్వాత ఒక టీంలో వర్క్ చేయడం చేత కాదు అమెరికన్స్కు. ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. అమెరికన్స్ తీసుకోండి అని ట్రంప్ చెప్పంగానే భయపడిపోయి గూగుల్ లాంటి సంస్థలన్నీ అమెరికన్స్ తీసుకుంటే కుప్పగూలిపోతారు, వాళ్ళ బిజినెస్ నడవరు. అందుకే ఇది సమస్య, అది కానే కాదు. అందుకే ఆయన హెచ్చరిక నేరుగా ఇండియన్స్ డోంట్ కమ్ అని చెప్పలేదు. మిస్టర్ గూగుల్ లేకపోతే మిస్టర్ మైక్రోసాఫ్ట్ డోంట్ అపాయింట్ ఇండియన్స్, అపాయింట్ అమెరికన్స్ అని చెప్పగలుగుతాడు అంతే. అండ్ దే కాంట్ అఫోర్డ్ టు డూ దాట్. అంత ధైర్యం వాళ్ళు చేయలేరు అమెరికన్స్ పెట్టుకొని. ఇప్పటికిప్పుడు మనము భయపడాల్సింది లేదు. ట్రంప్ భయపడ్డాడు కనుక ఈ వార్నింగ్ ఇస్తున్నాడు. అందుకే, ఎందుకంటే రాడికల్ గ్లోబలైజేషన్ అని శృతి మించిన మీకు స్వేచ్ఛ ఇచ్చేసాము, మీరు వెళ్ళి ఇండస్ట్రీస్ చైనాలో పెడతారా, ఇండియాలో అమెరికాలో పెట్టమంటే అమెరికా ఫస్ట్, కనుక లాభాలన్నీ చైనాకి ఇస్తారా, లేకపోతే భారతీయులను ఉద్యోగాలు ఇస్తారా, కంపెనీలేమో తీసుకెళ్లి చైనాలో పెడతారా? కనుక రండి. అంతెందుకు, అంతకుముందు యాపిల్ వాడిని కూడా బెదిరించారు కదా, ఇండియాలో ఎందుకు పెడుతున్నారు మీరు యాపిల్? నో, ఇక్కడే అమెరికాలో పెట్టండి, అక్కడ పెట్టాల్సి వీల్లేదు అని. యాపిల్ విన్నదా మరి? వినలేదే. ఎందుకంటే ఇది కామర్స్ సంబంధించిన సబ్జెక్ట్. కామర్స్ వచ్చేసరికి అమెరికన్ ప్రెసిడెంట్ కాదు కదా, వాళ్ళ బాపు వచ్చినా ఏమీ చేయలేరు. అంటే యు ఆర్ పార్ట్ ఆఫ్ ది గ్యాట్ అగ్రిమెంట్స్. కనుక గ్యాట్ అగ్రిమెంట్ లో నువ్వు ఉండి ఇలాంటి బెదిరింపులు ఎన్ని చేసినా చివరకు ఫలితం ఏముంటుంది అంటే, ఆయన అనుకున్నది కాదు. కాకపోతే అమెరికన్సే చీప్ గా వచ్చి మంచి క్వాలిటీ అమెరికన్సే ఇవ్వగలిగితే అమెరికన్సే రిక్రూట్ అవుతారు. ఎందుకంటే మెరిట్ బేస్డ్ గా తీసుకుంటారు కనుక, వేరే మార్గం లేదు. నిరంజన్ గారు, ఇందాక మురళి మనోహర్ సార్ చెప్పేది 100% వాస్తవం. వాటితో పాటు ఈరోజు మన వీసాల పరంగా కానీ, అదేవిధంగా అక్కడ ఉండే చదివే వాళ్ళకు క్లాసెస్, ఒక క్లాస్ మిస్ అయితే వాళ్ళని ఎంబసీ నుంచి తీసేసేయండి, లేదంటే వాళ్ళ వీసాలను కూడా క్లోజ్ చేయండి అనే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇండియన్స్ నాలెడ్జ్ విధంగా, వర్క్ ప్రియారిటీ విధంగా పనిచేసే విధానాన్ని ఆల్రెడీ అతనికి భయం తీసుకొని చేసింది ఈరోజు మాట్లాడడం. అదేవిధంగా మన వ్యవస్థలో కూడా ప్రోత్సాహం అనేది లేదు. ఈ దౌర్భాగ్య స్థితి వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ దేశంలో పోయి పనిచేస్తున్న వ్యక్తులకు స్వేచ్ఛ, పనితనంలో
అదేవిధంగా వీసాల పరంగా కానీ ట్యాక్స్ల పరంగా కానీ ఎట్లాంటిది కూడా మన భారతదేశం నుంచి సపోర్ట్ ఇవ్వకపోవడం కూడా ఈరోజు ట్రంప్ ఆ విధానాలకు ఆ మాటలకు ఒక అర్థం అనేది క్లారిటీగా తెలిసిపోతుంది. ఇక్కడ నుంచి ఒకవేళ యుఎస్ఏ పోయి ఉద్యోగం చేయాలనుకునే వాళ్లకు భయభ్రాంతులకు ఆల్రెడీ ఉన్నవాళ్ళు కానీ డబ్బులు పెట్టుకున్న వాళ్ళు కానీ భయభ్రాంతులకు అదేవిధంగా పరిశ్రమల విధంగా స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వద్దామా ఇక్కడ నుంచి అటుకు వెళ్ళాలన్న ఒక భయభ్రాంతులు చేస్తున్నారు. దీనికి బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీకి సంబంధించిన పర్సన్స్ కానీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వకపోవడం అనేది కూడా ఒక మైనస్ అనేది చెప్పగలగాలి. అదేవిధంగా ఈరోజు మన ఇండియన్స్ని ఇంతగానము 6 నెలలకోసారి మన భారతదేశం నుంచి వచ్చే వాళ్ళను కానీ ట్యాక్స్ల పరంగా కానీ ఇన్ని చేస్తున్నప్పుడు కనీసం స్పందించాలి. వాళ్ళకు యొక్క మనోధైర్యము అదేవిధంగా అక్కడ ఉండే వాళ్ళకు మనం ధైర్యం చెప్పగలగాలి అనేది కూడా నేను చెప్పగలుగుతాను. అది ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. వెంకటరెడ్డి గారు ఫైనల్ కంక్లూజన్ ఏంటి? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మనకి ఇమ్మీడియట్గా ట్రంప్ స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తుంటాడు మధ్యలో, కానీ మనకి పెద్దగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఏం లేవు. మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఎంప్లాయ్మెంట్ అదే విధంగా ఉంటుంది. మన వాళ్ళు స్టూడెంట్స్ అదే విధంగా పోతారు. కొంత తగ్గారు, 30% ఇంతకుముందు చెప్పినట్టుగా అది తగ్గారు, కానీ బట్ అదర్వైజ్ మనకు పెద్దగా ఇష్యూస్ ఏమి ఉండవు. రెండవది ఏంటంటే నాకు రిక్వెస్ట్ ఏంటంటే మన ఎవరైతే టెక్కీస్ కానీ లేకపోతే నాలెడ్జ్ ఐటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకసారి ఆలోచించాలి. డెఫినెట్గా ఎస్, అక్కడ కొంత మన బేస్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇఫ్ దే కమ్ బ్యాక్ టు ఇండియా స్టార్ట్ సమ్ కంపెనీస్ యాక్చువల్లీ డెఫినెట్గా మన గ్రోత్ పెరిగే అవకాశాలు, మన వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇంత పెద్ద కంపెనీస్ ఉన్నాయి, గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఐబిఎం కానీ డెల్ కానీ మిగతా కంపెనీస్ అన్నీ అక్కడే ఉంటాయి. అక్కడ ఆ సీఈఓలంతా కూడా సిటీఓలు అంతా కూడా మనోళ్ళే. అలాంటప్పుడు మనం వాళ్ళ దగ్గర పనిచేయాల్సిన అవసరం లేనప్పుడు డెఫినెట్గా మనం ఒక దగ్గర వచ్చి మన కంపెనీస్ మనమే డెవలప్ చేసుకుంటే స్టార్ట్అప్ కింద మనం కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటాయి. వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దోస్ పీపుల్ యాక్చువల్లీ, లైక్ ట్రంప్ అన్నా లేకపోతే ఇంకోరన్నా కూడా పెద్దగా మనకు ఒరిగేది ఏమి ఉండదు అప్పుడు. సో మనం కూడా ఇండియాలో వన్ ఆఫ్ ది గ్లోబల్గా ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్ మనం కూడా రాగలుగుతాం. సో వస్తూ ఉన్నాం. సో దానికి కృషి చేయాలి. అందరం కూడా ముందుకు వస్తే డెఫినెట్గా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ట్రంప్ స్టేట్మెంట్స్ ఇమ్మీడియట్గా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రకరకాల స్టేట్మెంట్స్ ఎన్నోసార్లు కక్కుతూనే ఉంటాడు, బట్ వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దోస్ స్టేట్మెంట్స్. మనోహర్ గారు, మరి రాబోయే రోజుల్లో మొత్తంగా చూసుకుంటే మరి భారతీయుల పరిస్థితి అమెరికాలో ఏంటంటారు? మరి రాబోయే రోజుల్లో పై చదువులకు వెళ్ళడానికి ఇబ్బందికరంగా మారబోయే పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారా? దీంతో మనం కూడా లెసన్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఎందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్ లేకపోతే డెల్ లాంటి కంపెనీస్ అక్కడే ఉంటున్నాయి, మన దగ్గర ఎందుకు రాలేదు అనేది ఒకటి. వాటి సీఈఓలేమో వారి ఓనర్స్ వేరు, సీఈఓలు వేరు. మనం వాళ్ళు సీఈఓలుగా పనిచేస్తున్నారు, కానీ మనమే ఆ కంపెనీలు పెట్టేంత స్థితి మనకు ఇంకా రాలేదు. అసలు ఎందుకు ఇక్కడ సమస్య ఉంది అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం, మనల్ని అందరినీ వేధించేటువంటి విషయం. కనుక దీంతో మనం లెసన్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనమే కంపెనీస్ పెట్టాలి, మనమే ఉద్యోగం ఇవ్వాలి, మన దగ్గరే మన పిల్లలు ఉద్యోగాలు చేయాలి. దీని కొరకు మనందరం ప్రయత్నం చేయాలి. అదే సరైన జవాబు అని అనుకుంటున్నాను నేను.